లవ్ గురు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివచ్చి 2 గంటల 26 నిమిషాలు. కామెడీ రొమాంటిక్ సినిమా. యూఏ సర్టిఫికేటు 11 ఏప్రిల్ 2024న రంజాన్ శుభాకాంక్షలతో గురువారం రోజు విడుదలైంది ఈ సినిమా. విజయ్ ఆంటోనీ ఈ సినిమాలో హీరోగా నటించగా మిర్నాల్ని రవి అనే అమ్మాయి హీరోయిన్గా నటించింది. యోగి బాబు కమెడియన్గా నటించిన ఈ సినిమాలో విటివి గణేష్, తర్వాత ఇలవరసు, తర్వాత తలై వసై విజయ్, సుధా తదితరులు నటించారు. ఇక వినాయక్ వైద్యనాథన్ రైటరు కమ్ డైరెక్టరు, భరత్ దినేష్కర్ మ్యూజికర్, ఆ తర్వాత విజయ్ ఆంటోనీ ఎడిటర్. జనరల్లీ విజయ్ ఆంటోనీ సినిమాలకు విజయ్ ఆంటోనీ మ్యూజిక్ ఉంటాడు, కానీ ఈసారి ఆ భూమికని ఉన్నంతలో సమర్థవంతంగా పోషించాడు. విజయ్ ఆంటోనీ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది సినిమాకి. వినాయక్ వైద్యనాథన్ పేరు ఎండ్ టైటిల్స్లో వైద్యనాథన్ వచ్చి వినాయక్ తర్వాత కలవడం పోయిటిక్గా చూపించాడు. ఇంటర్వ్యూలో లవ్ గురు అని పడుతుంది సినిమా పేరు. సో ఇక్కడ లవ్ గురు ఈజ్ ఏ తెలుగు మూవీ స్టారింగ్ విజయ్ ఆంటోనీ, మిర్నాల్ని రవి, యోగిబాబు అండ్ విటివి నగేష్ ఇన్ ప్రామినెంట్ రోల్స్. ఇట్ ఈస్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై వినాయక్ వైద్యనాథన్ అని ఇందాకే చెప్పుకున్నాం కదా. ఇక ఈ సినిమా రబ్నే బడాది జోడీ అని చెప్పి షారుఖ్ ఖాన్ సినిమా వచ్చింది. అందులో కథాంశం ఏంటంటే హీరోని అవుట్డేటెడ్గా ఉన్నాడని చెప్పి హీరోయిన్ పెద్దగా పట్టించుకోదు. అతను జస్ట్ స్టైల్ మ్యాచ్ చేసేసి ఆయన స్టైల్ మ్యాచ్ చేస్తాడు. జోక్ ఏంటంటే పాత సినిమాల్లో ఎన్టీఆర్ ఇక్కడ పూలు అది పెట్టుకుంటే ఒక చిన్న మచ్చ లాంటిది ఇక్కడ పెట్టుకుంటే అతన్ని గుర్తుపట్టరు, అది తీసేస్తే గుర్తుపడతారు. అది మనకు నవ్వు వస్తుంటుంది అది చూస్తుంటే. సో అటువంటిది ఇందులో కూడా షారుఖ్ ఖాన్ రబ్మనే బడాది జోడీలో అతను స్టైలిష్గా కానీ భర్తను గుర్తుపట్టకుండా ఉంటుంది. సినిమా అంతా అదే కథ. సో చివరాకరణ ఆ ఇద్దరు ఒకరే అని తెలియడం కథ. లవ్ గురులో కూడా సినిమాలో హీరో అతని సినిమా క్యారెక్టర్ పేరు విజయ్ ఆంటోనీ పోషించిన పాత్ర. అతని నిజ జీవితంలో అక్కడ సినిమాలో పాత్ర అంటే ఆ సినిమాలో పోషించిన పాత్ర పేరు అరవింద్, సినిమాలో క్యారెక్టర్ పేరు విజయ్, అతను పెట్టుకున్న పేరు విక్రమ్, అంటే ఫోన్లో ఇంకో ఫ్రెండ్ లాగా ఉంటాడు. ఇక హీరోయిన్ ఈ అమ్మాయి ఒకటే పేరు ఉంటుంది. ఆమె హీరోయిన్ కావాలనేది ఆమె తపన. ఈ మృణాల్ని రవికి హీరోయిన్ కావాలన్న తపన ఉంటుంది. అయితే ఈ తపనను పట్టించుకోకుండా ఆమె ఇష్టాలు ఏందో తెలుసుకోకుండా తండ్రి పెళ్లి చేస్తాడు. సో ఈమెకు ఒక టీం ఉంటుంది, ఒక లావుట్ అమ్మాయి, ఒక ముగ్గురు ఫ్రెండ్స్. ఆ ముగ్గురు ఫ్రెండ్స్లో ఒకడు కెమెరామ్యాన్, ఒక డైరెక్టరు, ఇంకొకటి అసిస్టెంట్ డైరెక్టర్ టైప్లో ఉంటాడు. సో వీళ్ళు ముగ్గురు నలుగురు అకంపెనీ చేస్తుంటారు. పెళ్ళైన తర్వాత వీళ్ళు కూడా భర్తతో పాటు ట్రావెల్ చేసి వచ్చి ఆ నాన్న అల్లరి చేసి తాగుడు చేసి క్లబ్ లాగా మార్చి మొత్తానికి డైవర్స్ కావాలని ఆమె పెళ్ళి మా నాన్న ఇష్టంతో చేసుకున్నా, నాకు ఇష్టం లేదు, నాకు హీరోయిన్ కావాలని ఉంది అంటే ఇవి తపన అర్థం చేసుకొని ఫోన్లో విక్రమ్ లాగా ఇతను సహకరిస్తుంటాడు. ఇది మమ్ముట్టి సినిమా ఒకటి ఉంది, అందులో భార్యకి ధైర్యం చెప్పేటువంటి భర్తగా, రేపు గురైనటువంటి నయనతారకి ధైర్యం చెప్పే భర్తగా మమ్ముట్టి యాక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమా మలయాళంలో హిట్ అది. సో ఆ సినిమా తెలుగులో కూడా డబ్ అయింది. సో అదిలాగా ఇందులో విక్రమ్ క్యారెక్టరు ఈమెకి స్పోర్టివ్, అది ఒక ఉత్సాహం తెప్పిస్తూ ఉంటాడు. ఒక అద్దాన్ని బహుకరిస్తాడు. ఆ అద్దాన్ని చూసుకున్నప్పుడల్లా నేను వస్తాను అన్నప్పుడు ఆ అద్దం ఇతని వల్లే పలిగిపోతే తిడుతుంది. అది పెద్ద ట్రాఫిక్లో రష్ ఏరియాలో గవర్నర్ ఇంకా రాబోతున్నాడు, మీకు ఎక్కువసేపు పర్మిషన్ దొరకలేదని చెప్పి అది యూటీవీ విజయ్ ఇతని మామ అది అయినా బాగున్నారా ఈ టైప్లో ఉంటుంది నా వాయిస్. ఆయనే డబ్బింగ్ చెప్పాడు. అట్లాగే తెలుగు నటి సుధా ఇందులో తల్లి పాత్ర పోషించింది. మరి ఇల్లేపతి ఆయన మనకి సినిమాలో తండ్రి పాత్ర, హీరోయిన్ తండ్రి పాత్ర పోషించాడు తలై వసై విజయ్. ఇక ఇలవరసు ఆ ప్రొడక్షన్ అది తండ్రిగా చేస్తే యూటీవీ గణేష్ ప్రొడక్షన్ కమిట్ చేశాడు. ఇక లవ్ గురుకి పాఠాలు చెప్పే వ్యక్తిగా యోగి బాబు ఒక మంచి పాత్రలో ఒక బార్ మేనేజర్గా నటించాడు. అతను అన్ని సలహాలు చెప్తూ ఉంటాడు, ఇతనికి వద్దన్నా కూడా కలిగా చేసుకొని మరీ సలహాలు చెప్తుంటాడు. సో విజయ్ తన భార్య ఆశయం అర్థం చేసుకున్నాక తను ఎందుకు ఇష్టం లేదో ఆమెకు అర్థమైనాక తనే నిర్మాతగా మారుతానని చెప్తాడు. అంతకుముందు ఒక అతను క్యాస్టింగ్ కోచ్ లాగా ఆమెతో పడుకుంటావని అంటే అతను వెళ్ళి కొట్టొస్తాడు. నేను ఇప్పటిదాకా నటింగ్ కాలేదని ఎందుకు బాధపడ్డాను, కానీ ఆడదాన్ని ఎందుకు పుట్టానని బాధపడుతున్నాను అని చెప్పి ఈమె బాధపడి విక్రమ్కి ఫ్రెండ్లు ఫోన్లు చెప్తే విషయం అర్థం చేసుకొని ఆయన్ని కొట్టేసి వస్తాడు. వాడు చివరాకరణ వీళ్ళని మళ్ళీ ఇతనికి నిప్పు అంటే భయం ఉంటుంది. మన్మధుల్లో నీళ్ళు అంటే భయం ఉన్నట్టు ఇతనికి నిప్పు అంటే భయం ఉంటుంది. ఆ నిప్పులో ఇంతకుముందు చిన్నప్పుడు ఒక అగ్ని ప్రమాదం జరిగి అక్కడ బస్సులో వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక అతను బీరు సీసాలో బాంబు వేసి వీళ్ళకు మంటలు చెలరేగేలా చేసినప్పుడు జనని అర్థం ఇతని చెల్లెలు మిస్ అవుతుంది. ఇతని చెల్లెలు మిస్ అయ్యి ఎక్కడో మళ్ళీ సిల్లుగా మన వేరే దగ్గర సిలోన్లో ఉన్నట్టు తెలుసుకొని ఆమెకి మాటలు రావు ఆమెకి.
అక్కడ నుంచి బస్సుకి ఎలా స్టార్ట్ చేయాలంటే ఇట్లా స్టార్ట్ చేయాలి అని చెప్పి చిన్నపిల్లలు ఆడుతూ ఉంటే మిస్ అయిపోతుంది. ఎప్పుడు చేయి పట్టుకొని ఉంటుంది చెల్లెలు. సో అటువంటి చెల్లెలు మిస్ అయిందని జీవితాంతం బాధపడుతూ ఉంటాడు. చివరాకన్నా హీరోయిన్ ఇతను ప్రయత్నం చేస్తుంది. అయితే ఇక్కడ హీరో ఎందుకు ప్రయత్నం చేయడు? ఈమె కోసం ఇంత కష్టపడి ఈయన కోసం సినిమా తీసి 2 కోట్ల సినిమా పెట్టుబడి ఉంటే కూడా నేను పెట్టుకుంటాను అని ముందుకు వచ్చినటువంటి హీరో తన సొంత చెల్లెల్ని ఈమె ప్రయత్నం చేయడం ఏంటి, ఆమెకు దొరకడం ఏంటి, ఇతను దొరకకపోవడం ఏంటి అన్నది మనకు అక్కడ లాజిక్ కలిసి అర్థం లేని ప్రశ్నగా ఉంటుంది. తర్వాత అటువంటి ఎంతో వెతుకుతున్న చెల్లెలు దొరికిన తర్వాత ఇతను ఆడుతున్న నాటకం బయటపడుతుందని సొంత చెల్లెలు చూసుకొని బయటకు వచ్చి రియాక్షన్ గట్టిగా ఏడ్చిన చెల్లెని చూసి ఎందుకు అతను తట్టుకోలేక మాట్లాడాడు అంటే దానికి ఏదో పిచ్చి రీజన్ చెప్తాడు. సో వీళ్ళది కూడా విడాకుల కేసులే కథ, వీళ్ళైతే డైవర్స్ కథ ఉంటుందో అదే కథ మీద ఉంటే ఆమెకి డైవర్స్ కాగితం ఇచ్చేసి చివరి కోర్టులో వాళ్ళు కలుసుకునే సన్నివేశం బాగుంటుంది. ముఖ్యంగా మృణాలిని రవి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి, ఇందాక మనము మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో మనకి విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్లో ఎట్లయితే పర్ఫార్మెన్స్తో అదరగొట్టి సీతారామం అటువంటి దాంట్లో తర్వాత తాయినానలో ఎలా అయితే ఆ పర్ఫార్మెన్స్ అదరగొట్టేసిందో అట్లాగే మనకి రష్మిక మండోనా కూడా గీత గోవిందం లాంటి సినిమాలో అదరగొట్టి ఎట్లా యాక్టింగ్ చేసేసిందో అదేవిధంగా ఈ సినిమాలో కూడా మృణాలిని రవి కూడా అద్భుతంగా హీరోను ఓవర్టేక్ చేసింది. చాలా సన్నివేశాల్లో మనకి విజయ్ ఆంటోనీ కన్నా కూడా బాగా చేసింది అనిపించింది. పాటలు ఉన్నంతలో ఏదో కమర్షియల్ పాటలు, విజయ్కి ఆంటోనీకి పెద్దగా డ్యాన్స్ రాదు కాబట్టి ఉన్నంతలో ఏదో సరిపెట్టారు. సో ఓవరాల్గా ఒక మంచి కథను తీసుకొని సెకండ్ హాఫ్లో సిస్టర్ సెంటిమెంట్ ఎక్కడైతే జోడించారో అప్పుడు కళ్ళల్లో నీళ్ళు ఆగకుండా చేసింది. ఆ పనితనం మాత్రం దర్శకుడు వైద్యనాథన్కు దక్కింది. అద్భుతమైన ఆ క్రెడిట్, ఆ మ్యూజిక్ను, ఆ తర్వాత బీజిఎమ్స్, పాటలు, ఆ తర్వాత చివరాకరణ సెంటిమెంట్ సన్నివేశాలు విజయ్ ఆంటోనీ ఇమేజ్కి సరిగ్గా సరిపోయాయి. బిచ్చగాడు సినిమా నేనే అభినవ సభ చేశాను 3వ రోజున, చంద్రవాడ శ్రీనివాసరావు గారి సినిమా. ఆ తర్వాత ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసింది. ఆ తర్వాత బిచ్చగాడు 2 కూడా ఉన్నంతలో సిట్గానే కొట్టి నిలిచింది. ఆ తర్వాత పెద్దగా విజయ్ ఆంటోనీ సక్సెస్ఫుల్ పలకరించకపోయినా మరి ఫెయిల్యూర్ హీరో ఏం కాదు, ఉన్నంతలో చేసుకుంటూ పోతాడు. ఒకప్పుడు మహాత్మా లాంటి సినిమా, నీలపూరి గాజులు లాంటి పాటలకు, కాసాల శ్యామ ద్వారా వచ్చిన పాటలకు మ్యూజిక్ అందించినటువంటి విజయ్ ఆంటోనీ తన సినిమాకు తను మ్యూజిక్ చేసుకోకపోవడం ఒక వింత అయితే ఈ సినిమాకి. ఎడిటింగ్ చేయడం మరొక ఆకర్షణ, కానీ ఆ ఎడిటింగ్ బాగా చేశాడు. ఓవరాల్గా ఏంటంటే మంచి సినిమా. ఈ 2 గంటల 26 నిమిషాలు ఎక్కడ బోర్ కొట్టకుండా సాగేటువంటి సినిమాలో లాస్ట్ కంటతడి పెట్టే సన్నివేశాలు ఉన్నాయి. మనం ఇక్కడ భార్యని ఆదరించి ఆమెకి ఇంత ప్రేమించినటువంటి భర్త దొరికేలాగా చేసి చివరాఖరి ఆమె మనసులను గెలుచుకొని 6 నెలల సమయంలో విడాకులు ఆయనకు ఇచ్చినా కూడా, ఆమెకి ఇది ఇవ్వాలని రెడీ అయినా కూడా చివరాఖరిన ఆమె మళ్ళీపోయి మార్చుకొని మనసుని తన కోసం ఇంత ప్రేమిస్తాడు ఆ వ్యక్తి అని చెప్పేసి అనుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ అనే వ్యక్తిని ప్రేమిస్తుందేమో అని చెప్పి అపోహపడి హీరో బాధపడుతుంటే అతను ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే అని చెప్పేసి ఆమె చెప్పి క్లారిఫై చేసి అరవింద్ అనే నిన్నే నేను ప్రేమిస్తున్నానని చెప్పి అంటుంది. విజయ్ అనే పాత్ర ఈ సినిమా పాత్ర. సో మొత్తానికి వీళ్ళ సినిమా కూడా సూపర్ హిట్ అయినట్టు చూపించి చివరిలో వాళ్ళ పబ్లిక్ అందరూ అప్లాజ్ చేస్తూ ఆమె అనుకున్న కళ నెరవేరిన తర్వాత ఇతను తన సొంత చెల్లెల్ని జనని కలుసుకుంటాడు. అయితే అగ్ని ప్రమాదంలో నిప్పు అంటే భయం ఉన్న ఇతను దాన్ని కూడా అధిగమించి జనని అని వాళ్ళ చెల్లె పేరుతోటి హీరోయిన్ని పిలుచుకొని ఓ పరదాచారితోటి ఆమె మంటలు దాటించి, అంటే ఆమె మీద ఉన్న ప్రేమతో మన్మధుడు ఎట్లయితే నీళ్ళలో దూకి నీటి భయాన్ని పోగొట్టుకుంటాడో, ఫోబియాని ఎట్లయితే పోగొట్టుకుంటాడో అదేవిధంగా ఆమె ప్రేమతో జయించి నిప్పును కూడా జయించాడని చెప్పి ఆ నిప్పు ఫోబియా మీదే అతను ఫోన్లో అంతకుముందు బార్లో ఒకసారి నిప్పును చూసి భయపడితే అది విక్రమ్ అని గుర్తుపట్టిన ఈమె ఇతను చూసి గుర్తుపట్టి హాస్పిటల్లో ఉండగా ఫోన్ చేసి అతనే మాట్లాడుతున్నాడని గుర్తుపట్టి ఆ విషయాన్ని దాచిపెట్టి క్లైమాక్స్లో ప్రీ క్లైమాక్స్కి ముందు జరిగిన సీన్ను గుర్తుపెట్టుకొని ఆ తర్వాత చివరాకరణ అతను అంతా ప్రేమిస్తుంటే అతని కోర్ట్ సీన్లో అతన్ని కలుసుకొని కౌగిలించుకోవడంతో సినిమా ముగుస్తుంది. ఎక్కడ కూడా అసభ్యత కానీ, సెక్స్ కానీ, వైలెన్స్ కానీ ఇటువంటివి లేకుండా చాలా నీట్గా తీసిన సినిమాలో మృణాలిని రవి చాలా ప్లస్ పాయింట్గా నిలిచింది సినిమాకి. అట్లాగే విజయాంతో నటన కూడా ఉన్నంతలో రాణించింది. అయితే ఇంట్లో ఒక డైలాగ్ ఉంది, 10 ఏళ్ళు డిఫరెన్స్, ఇద్దరికి దశాబ్ద కాలం డిఫరెన్స్ ఉంది, మరి ఎట్లా పెళ్లి చేసుకుంటారు, 2 రోజులు పెద్దగా 2 ఏళ్ళు పెద్ద ఉంటేనే అంకుల్ అంటున్నారు, 10 ఏళ్ళు పెద్దోళ్ళు అయితే తాత అంటున్న రోజులు ఇవి అని చెప్పేసి అన్న డైలాగ్కి ఇంకొక ప్రముఖుని పేరు చెప్పి విజయ్ ఆంటోనీ లాంటి హీరోలు 10 ఏళ్ళు తేడా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోలేదా అని అన్నప్పుడు వాళ్ళు సూపర్ స్టార్లు అని చెప్పి అతనని, మళ్ళీ ఇతను అందంగా లేడని చెప్పి ఇతను కించపరిచి, ఇతను నిజాన్ని చూడడానికి బాగానే ఉంటాడు విజయ్ ఆంటోనీ, అతన్ని మళ్ళీ ఏదో స్టైల్గా తయారు చేసినట్టుగా తయారు చేసి ఒక అమ్మాయి అన్నయ్య అంటుంది, ఆమె స్టైలిష్గా తయారు చేసి జుట్టు అవి మార్చేనే ఇది అన్నట్టుగా రబ్నే బనాది జోడీ కాన్సెప్ట్ కొంత ఇందాక చెప్పినట్టు మమ్ముట్టి నయనతారల కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమాలు కొంచెం కలిపి మొత్తం మిక్సీ వేసి తీసి సొంతంగా తయారు చేసిన కథలాగా మొత్తానికి దీన్ని ఒక ఫ్యామిలీ స్టోరీగా మార్చి చేసినటువంటి లవ్ గురు ఉన్నంతలో ఆ సెంటిమెంట్తో ఆకట్టుకుంటుంది. 3.75/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణు మాధవ్. నమస్తే, జై హింద్.